చిన్నప్పటి నుంచి నాదొక సందేహం. అమ్మా. మన భారతదేశం సర్వమత సమ్మేళనం అంటారు. ఉమ్, కానీ ఒక్క హిందూ మతంలో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా ఉమ్. గవర్నమెంట్సే ఎందుకు రూల్ చేస్తున్నాయి? కొంచెం ఇది పెద్ద ప్రశ్న, సమాధానం పెద్దదే ఉంటుంది. మీరు గమనించండి, భారతదేశం అంటే దేవాలయాలకు ఆలవాలము, ఋషులకు ఆలవాలము, ఉమ్, పుణ్య నదులకు ఆలవాలము, గొప్ప గొప్ప గ్రంథాలకు ఆలవాలము. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ. ఇలా సి నారాయణ రెడ్డి గారు చెప్పిన, వివేకానంద స్వామి చెప్పిన, ఎవరు చెప్పినా భారతదేశం అంటే భగవద్గీత, భారతదేశం అంటే గంగానది, ఉమ్, భారతదేశం అంటే ఒక డొక్కా సీతమ్మ, ఓ సీతమ్మ తల్లి. మరి ఇలాంటి దేశం, ధర్మానికి ఆలవాలమైన ఈ దేశం నాశనం చెయ్యడం కోసం వచ్చిన మతాలు ఇక్కడ ప్రవేశించి ఒక 1000 ఏళ్ళు, 800 ఏళ్ళు పైనైనాయి. ఈ ధర్మనాశనం చేయాలంటే మనందరినీ కల్పించేది ఏమిటి? దేవాలయం. ఉమ్, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవన్నీ రుజువులతో మాట్లాడుతున్నాను. ఏదో అలా కన్కాక్టెడో గెస్సింగో కాదు. ఓకే. దేవాలయాలు హిందువుల యొక్క మానకేంద్రాలు. వాటిని నాశనం చేస్తే ఈ ధర్మాన్ని నాశనం చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఎడారి మతం 2 ఎన్నో దేవాలయాలను నాశనం చేసి పైన గోపురం తీసేసి వాళ్ళు కాపురం పెట్టేశారు. ఇప్పటికీ దేర్ ఆర్ సో మెనీ విట్నెస్. మీరు ఏదో ఎక్కడో నార్త్ సైడ్ వెళ్ళక్కర్లే, ఉమ్, రాజమండ్రి వెళ్తే చాలు. బహుశా ఈ హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి. అది బయట చూస్తే పైన డోమ్ ఉంటుంది, మసీద్ అని అనుకుంటాం. అంటే ఆ లోపలికి వెళ్ళి వచ్చినాను కాబట్టి నేను చెప్తున్నా. ఉమ్, అది మసీదుగా పిలువబడే, పెద్ద మసీదుగా పిలువబడే రాజమండ్రి వేణుగోపాల స్వామి గుడి. అది తొగ్గలక్ టైంలో ఎప్పుడో కూల్చేసి అలా మార్చేశారు. ఓకే. అయోధ్య విషయం మనకు తెలుసు. మధుర, మొన్నే ఓ 15 రోజుల క్రితం కాశీ వెళ్ళా. కాశీలో శివాలయం, విశ్వనాథ్ దేవాలయం. ఉమ్, విషయం ఏమిటంటే, ఇలా చాలా దేవాలయాన్ని వాళ్ళు కూల్చేసి పైన మాత్రమే కూల్చి లోపల వాడేసుకుంటూ ఉంటారు. మీకు కుతుబ్ మినార్ అంటారు తెలుసుగా. తెలుసు. ఆ కుతుబ్ మినార్ ఎలా బిల్డ్ చేశారో ఆ బయట రాసి ఉంటుంది. చాలా దేవాలయాలు కూలగొట్టి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి స్తంభాలు వాటితో అది బిల్డ్ చేశారు. ఇంకా తాజ్మహల్ కూడా తేజో మహాలయం, శివాలయం అక్కడ కొన్ని చోట్ల క్లోజ్ చేసేసి ఉంటుంది. కొన్ని గోడల మీద స్వస్తిక్కు, ఏనుగు బొమ్మ, ఓంకారం, ఇవన్నీ ఇలా. సో ఈ దేశం కేవలం సనాతన ధర్మానికి సంబంధించింది దేశం. మీరు ఇందాక ఏదో సకల మత సమ్మేళనం ఏదో అది చెప్పారు కదా. యాక్చువల్గా వాళ్ళు దోచుకోవడానికి, నాశనం చేయడానికి వచ్చినవి. వెదర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ, దే కమ్ హియర్ టు రూల్ అండ్ రూయిన్. ఐ స్టాండ్ విత్ మై స్టేట్మెంట్ సుమా, ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్. ఇలా దేవాలయాలు ధ్వంసం చేస్తూ చేస్తూ మళ్ళీ మనం ఫైట్ చేస్తూ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ఎన్నో లక్షల మందిని మనం కోల్పోతూ ఇలా 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 చరిత్ర జరుగుతూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాడు మన నాశనం చేయడానికి మరో మార్గం ఎంచుకున్నాడు. ఎలా? దేవాలయానికి జనం వస్తారు, వీళ్ళు నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మనం వీళ్ళని నాశనం చేయొచ్చు. అంటే మన వేలు మన కన్ను. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ పాస్టర్లకి ఇంత జీతం ఇస్తాం. మొన్న తెలంగాణ ఎలక్షన్లో కూడా చెప్పారు, ముల్లాలకింత.
అసలు పాస్టర్ల వలన ముల్లాల వలన సొసైటీకి ఏమైనా లాభం ఉందా? పోనీ ఇంకో ప్రశ్న అడుగుతా. మదర్సా అని ఒక వ్యవస్థ ఉంది వాళ్ళకి. దాని నుంచి వచ్చిన ఓ గొప్ప సైంటిస్ట్ కానీ, ఓ గొప్ప తత్వవేత్త కానీ, మదర్సా నుంచి వచ్చిన ప్రోడక్ట్లో లోకానికి ఉపయోగపడే అబ్దుల్ కలాంలు ఎవరినో ఒక్కరో తయారయ్యారా? సరే, ఏం రాధమనోహరు నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి ఇవన్నీ చెప్తున్నావు అంటారు. ఇలా వెళ్తే దేవాలయాలు ధ్వంసం చేసే విధానం, నేరుగా ధ్వంసం చేయడం అంటే ఇవన్నీ కళ్ళతో చూసి చెప్పినవి మీరు వచ్చి చూడొచ్చు కావాలితే. బృందావనం రండి యూపీలో, లేదు సౌత్ ఇండియాలో కొన్ని చోట్ల, నార్త్ ఇండియాలో ఎక్కువ చోట్ల. బృందావనంలో పెద్ద టెంపుల్, రాధా గోవింద మందిరం. ఇలా చూడాలి. అది 7 అంతస్తులు 4 అంతస్తులు కూల్చేస్తే ఇలా చూడాలి. మరి కూల్చముందు ఎలా చూడాలి? కూల్చేసిన గుడి సగం కూలిస్తేనే ఇలా తలెత్తి చూడాలి. ఆ లోపల యశోద, కృష్ణుడు, కవ్వం, వెన్న చిలికి, ఇదంతా ఇంతంత చిన్న డిటీసు, అంత చిన్న యశోదకి, అంత చిన్న కృష్ణుడికి ముక్కులు మూతులు బదిలిగొలిచారు. ద వే దే డిస్ట్రాయ్. అలా చాలా చాలా ప్లేసెస్ అనుకోండి. ఇది ఇలా జరుగుతుండగా బ్రిటిష్ వాడు ఎంటర్ అయి, తర్వాత సెంటర్ అయి, వాడు మన దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ ధర్మనాశనం చేయడానికి వాడు ఈ దేవాలయాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ఆ డబ్బుని వాడికి వాడుకునేవాడు. తర్వాత వచ్చినటువంటి మన అనబడే స్వపరిపాలన ఎవరైతే, మ్యాక్సిమం హిందువులే కదండి పరిపాలన చేసింది. కాబట్టి పెద్దరికంతో దేవాలయాన్ని వాళ్ళే టేకప్ చేశారు. మన దేవాలయం మనం చూసుకోవడం తప్పేం కదే. కానీ రాను ఏమైందంటే, వాడికి దేవాలయం అనేది ఒక ఎర్నింగ్ పాయింట్, ద ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. కానీ వాస్తవానికి దేవాలయం ఏమిటి? ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. వీళ్ళు దేవాలయాల్ని ఒక ఆదాయ వనరుగా చూడడం, దేవాలయ భూముల్ని ఎప్పుడు కావాలితే అప్పుడు వాడేసుకోవడం, దేవాలయాల మీద పెత్తనం చేస్తూ రేట్లు పెంచేయడం. మీకు లేటెస్ట్ టాపిక్, తిరుమల మెట్లు నడిచేళ్ళు ఉంటారుగా, దారిలో హనుమంతుడు వస్తాడు. హనుమంతుడి దగ్గర దీపాలు పెడతారు. వాడు ఒక బోర్డు పెట్టాడు, ఆయిల్ ల్యాంప్స్ నాట్ అలౌడ్. అసలు ఇప్పుడు అక్కడ ఆయిల్ ల్యాంప్ పెడితే వీడికి ఏంటి నొప్పి చెప్పండి? తిరుమలలో అన్న విషయం మీకు తెలుసు. నేను మాట్లాడాను, మొన్న ఎవరో మాట్లాడారు. దేవాలయం అనేది ఒక ఆదాయ కేంద్రం, అధికార కేంద్రంగా మారిపోయి, ఎవడ గవర్నమెంట్ వస్తే వాడికి సంబంధించినటువంటి చెంచాగాళ్ళందరినీ చైర్మన్ కింద ఏదో వేసేస్తూ ఉంటాడు. ఏ చర్చి మీద పెత్తనం చేయలేని చవట్లో, ఏ మసీదు మీద పెత్తనం చేయలేని చవట్లో, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే ఈ దొంగలు, నేను హోల్సేల్గా చెప్తున్నాను, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, కర్ణాటక అని చెప్పట్లే, మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగ, వాడిని సపోర్ట్ చేసేవాడు లంగ, అదే మా బెంగ. ఐ థింక్ మీరేమి దీన్ని డిలీట్ చేయరు కాబట్టి చెప్పేస్తున్నా. ఇలా ఎత్తుకుపోవడం స్టార్ట్ చేసి దేవాలయాల్ని మనకి ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతని ఇచ్చే కేంద్రాలుగా కాకుండా, ఈ గత 4-5 ఏళ్ళుగా అయితే ఇరిటేషన్ ఇచ్చే స్థలాలుగా తయారు చేశారు. అమ్మో తిరుమల వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనే స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళకి కావాల్సింది అదే. గుడి బాగుంది అనుకోండి, డబ్బులు వస్తాయి. గుడి పాడైపోయింది అనుకోండి, మతం మార్చచ్చు. ఆ కాన్సెప్ట్తో ఎక్కడ పడితే అక్కడ మన గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి చర్చిలు కట్టేస్తున్నారు. ఎందుకని? ఈ దేశం మొత్తం క్రైస్తవం చేయాలనే ఒక ప్రాజెక్ట్ ఉంది, జాషువా ప్రాజెక్ట్ అని. అలాగే ఈ దేశాన్నంతా పచ్చగా చేయాలని ముస్లింలకు కూడా ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు, ఎప్పుడో
हम लड़ाई का बाद में लिए पाकिस्तान हास के लेंगे హిందుస్థాన్. సో కాబట్టి ముస్లిమ్స్కి ఒక క్లారిటీ ఉంది, ఈ దేశం అంతా ఇస్లాం చేయాలని. క్రిస్టియన్స్కి క్లారిటీ ఉంది, ఈ దేశం అంతా క్రైస్తవం చేయాలని. ఓకే. ఇది లేనిది ఎవరికి ఇప్పుడు? అన్ని మతాలు సమానమైన బొందుగాళ్ళకి. బొందుగాళ్ళు మీన్స్ సో కాల్డ్ సెక్యులర్స్, అంటే మనవాళ్ళు. దేవాలయాల నుంచి డబ్బులు ఎత్తుకుపోయి దేవాలయాలకి టికెట్లు పెట్టి హిందువుల్ని ఇక్కట్లు పెడుతూ ఉండే వీళ్ళే హాజ్ యాత్రకి వెళ్ళేవాడిని విమానంలో పంపిస్తారు. వాళ్ళు హాజ్ యాత్రకి వెళ్తే నీకేంటి దూరద? నాకు అర్థం కదా. అకార్డింగ్ టు ఖురాన్, అకార్డింగ్ టు ముస్లిం అదర్ హదీస్ అండ్ ఆల్, వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాచి వెళ్ళకూడదు, హాజ్ యాత్ర చేయకూడదు. వాళ్ళ స్వార్జితం అయితేనే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళని అడగండి. సరే, గవర్నమెంట్ వాళ్ళని దువ్వుతుంటుంది, అంతే మూకుమ్మడిగా ఓట్లు వేస్తారు కాబట్టి. ఓకే. మీరు మొన్న తెలంగాణ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకో ఎలక్షన్ కావచ్చు, వీళ్ళు మసీదులకి వెళ్ళి చర్చిలకి వెళ్ళి టోపీలు పెట్టుకుని ప్రార్థనలు చేసి మనం అందరం గెలిపించుకోవాలి అది ఇది అంటుంటారు. మొన్న అతను ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే, అతను అన్నాడంట, అది కూడా వైరల్ అయింది, మనకి గొర్రె ముఖ్యమంత్రి అయితే మనం ఇంకా బాగా గొర్రెల్ని పెంచుకోవచ్చు అని చెప్పి అన్నాడని. అసలు అలాంటి మాటలు ఎలా వస్తుంటాయి వాళ్ళకి? ఎందుకు వస్తున్నాయి? మాకు హిందువులు ఓట్లు అక్కర్లేదని చెప్పమని చూడండి. హిందూ దేవాలయాల్లో డబ్బులు అక్కర్లేదు, హిందూ దేవాలయాల మీద పెత్తనం అక్కర్లేదు అని చెప్పమన్నా చూద్దాం. చెప్పగలరా? చెప్పలేరు. ఇలా మన దేవాలయాలని నాశనం చేస్తూ మన ధర్మాన్ని నాశనం చేయడానికి మన డబ్బే వాడుతున్నారు. గురువుగారు, మీరు అన్నట్లు ఇప్పుడు క్రైస్తవుల్లో అలానే ముస్లిమ్స్లో మత పెద్దలు కానివ్వండి, క్రైస్తవులకు వచ్చేసరికి ఫాదర్స్ అలానే పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన మతంలో ఉన్న సంఘాలు కానివ్వండి, మన మత పెద్దలతో పోల్చుకుంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. మరి మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం మన దేవాలయాలను కానివ్వండి? గవర్నమెంట్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేనప్పుడు మనం ఎందుకు దాన్ని తీసుకొని రాలేకపోతున్నాం? చెప్పనమ్మా. ఇప్పుడు క్రిస్టియన్స్కి ఎయిమ్ ఉంది, ఓ లక్ష్యం ఉంది, ముస్లిమ్స్కి ఓ లక్ష్యం ఉంది, అందరినీ మతం మార్చేసి వాళ్ళ మతం వాళ్ళే ఉండాలి అనే కాన్సెప్ట్. మనకు అలాంటిది లేదుగా, అసలు మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం అబ్దుల్ కలాం ఫోటో మనం పెట్టుకుంటాం, నాకు తెలిసి ఏ ముస్లిం ఇంట్లో ఉంటుందని నేను అనుకోవట్లే. అబ్దుల్ కలాంకి మనం ఇచ్చిన వాల్యూ ముస్లిమ్స్ కూడా ఎవరు. నాతో అయితే ఒక ముస్లిం ఆటో డ్రైవరే చెప్పాడు, ఆయన ముస్లిం కాదని అన్నాడు. అదేంటి అలా అన్నావు అన్నా. ఆయన ఏమన్నా మసీదుకి వచ్చాడా? ఆయన ఏమో తిరుమల పోయేవాడు, ఆయన వీణ వాయిస్తాడు, ఆయన బోధగా చదువుతాడు అన్నాడు. మేబీ నాట్ ముస్లిం బట్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అన్నాను. సరే, అది మన కాన్సెప్ట్ అనుకోండి. విషయం ఏమిటంటే, మన దేవాలయాల్లో మీరు ఏదైనా గుడికి వెళ్ళండి, దర్శనానికి దారి అని, డబ్బులు హుండీలో మాత్రమే వెయ్యాలని, టికెట్ డిఫరెంట్ ప్రైసెస్ ఇవి మాత్రమే రాసి ఉంటాయి. ఎక్కడా కూడా ఒక శ్లోకం రాసి, ఓ కీర్తన రాసి, మానవ జీవితానికి పరమార్థం ఏమిటి, ఈ గుడి చరిత్ర ఏంటి, అలాంటివి ఏమి ఉండవు. ఎందుకని అసలు ఈవోకే భక్తి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన తిరుపతి ఈవో తిరుమల ఏం పేరు? ధర్మారెడ్డి. టీషర్ట్లు వేస్తాడు, బొట్టు పెట్టడు, లుంగి కట్టు బయటకు వచ్చేస్తాడు, చాలా ఊస్తే ఈ మధ్య ఎప్పుడో పెడుతున్నాడు బొట్టు. అసలు టీటీడీ అనేది ఒక వ్యవస్థ దేని ఆధారంగా నడుస్తుంది? వెంకటేశ్వర లేకపోతే ఎవడు వస్తాడు ఆడికి? ధర్మారెడ్డి మోహన్, కరుణాకర్ రెడ్డి మోహన్, అన్నయ్య మోహన్ చూడడానికి వస్తారేంటి? వెంకటేశ్వర పాదాలు చూడడానికి వస్తారు. అంటే నువ్వు బతికేది వెంకటేశ్వర మీద. నువ్వు నోరిప్పితే నమో వెంకటేశ్వర చెప్పావు, బొట్టెట్టావు, మరి నువ్వు ఎందుకురా నువ్వు అక్కడ? ఇప్పుడు ఎవరినన్నా మీరు మీ ఆఫీస్లో డ్రైవర్గా తీసుకోవాలనుకోండి, వాడికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలిగా.
వాడు డ్రైవింగ్ వచ్చాను మనకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలిగా. ప్రాపర్ స్కిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆఫీస్లో స్టాఫ్ ఎంతమ్మా? 10 మంది ఉంటారా? 16 members. 16. అందరూ హిందువులేనా? లేదు సార్. ఇప్పుడు నువ్వు చెప్పావుగా అమ్మ, నువ్వు చెప్పావు కదమ్మా, ఇలా చెప్పచ్చు కదా. చెప్పరు. నేను ఇలా మాట్లాడితే వీడియో కింద కామెంట్లు పెడతారు అంతే. మసీదు నుంచి గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు, చర్చి నుంచి రూపాయి ఆదాయం లేదు, గుళ్ళోంచి డబ్బులు ఎత్తుపోతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. 2 ఏళ్ల క్రితం ఈ కార్తీక మాసం దీపాలు పెడితే వాడు ఎవడో వచ్చి నెల్లూరు జిల్లాలో కోవూరు అనే ప్లేస్లో చీపురుతో అవన్నీ తుడిచేశాడు, వాటర్ పైప్ పెట్టి కొట్టేశాడు వాడు.